ఈసారి ప్రూఫ్. ఓకే ఓకే. బట్ మొన్న మల్లికార్జున ఖర్గే అన్నారు మోడీకి ముందే సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, అందుకనే జమ్మూ కాశ్మీర్ టూర్ రద్దు చేసుకున్నారు, దాని మీద రియాక్ట్ అయి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని బహిరంగ సభలో మాట్లాడారు. ఇదే దురదృష్టం ఏంటంటే వీళ్ళకి సమయము సందర్భం ఉండదు. వీళ్ళకి ఏ సమయంలో మనము దేశంతో నిలబడాలా, ఏ సమయంలో రాజకీయాలు చేయాలి, దేశ భద్రత గురించి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర స్టేట్మెంట్లు ఇవ్వటము, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆయన మల్లికార్జున ఖర్గే అంత పెద్ద వయసు ఉన్న ఆయన కూడా ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఒకటి దేశమంతా వన్ వాయిస్ వినిపించాల్సిన అవసరం, దీనిలో అందరినీ ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇస్లాంలో ఉన్న ఉదారవాదుల్ని కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం, దానికి ఎట్లా మీ పార్టీ చర్యలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఈ సమయంలో? మేము సార్ భారతీయులందరినీ కలిసి తీసుకుపోతాము, ఆ ప్రయత్నం ఉంటుంది. ఓకే. సో అందుకని ఇవాళ సోఫియా ఖురేషితో ఇవాళ బ్రీఫింగ్ చేయించారు. మీరు ఆ యాంగిల్లో చూస్తున్నారా? అట్లా మేమట్లా చూస్తలేమండి. ఓకే, అంటే ఇద్దరు మహిళలతో ఇవాళ బ్రీఫింగ్ చేయించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇద్దరు డైనామిక్ ఆఫీసర్లతో చేయించారు బ్రీఫింగ్. ఓకే, సో దానిలో ఆ యాంగిల్ అంటూ ఏం లేదు. మాకైతే అట్లేం కనబడతలేదండి. ఓకే ఓకే. మీరు ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని? కాంట్రవర్సీ కాదు, మంచి కాంట్రవర్సీ కాదు, అది మంచి సిగ్నల్ అంటున్నాను. మీరు ఎక్కువ మంది చూస్తారు కాంట్రవర్సీ ఉంటుందని మీరు అడిగితే మేమేం చేయలేము. మంచి గెస్చర్ పనిచేస్తుంది, మంచి గెస్చర్ ప్రపంచానికి పార్టీ పనిచేస్తుంది. చాలా మంది సార్ ఇవాళ భారతీయత భావం ఉన్న వాళ్ళు మాతోటి వస్తారు, లేని వాళ్ళు మేమేం చేయలేమండి. ఓకే, ఇవాళ ట్రెండింగ్ లో ఉంది ఆమె సోఫియా ఖురేషి, ఇవాళ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. లుక్స్ టు బి ఎ వెరీ డైనమిక్ ఆఫీసర్, మంచి బ్రీఫింగ్ ఇచ్చింది మేడం, యు ఆల్ వెల్కమ్ ఇట్. ఓకే, ఇందాక అరవింద్ గారు చెప్పిన పాయింట్ ఉంది కదా, ఎవరైతే భారతీయతను యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే భారతదేశంలో ఒక పౌరుడిగా ఫీల్ అవుతారో వాళ్ళందరితో కలుపుకొని వెళ్తారు. ఎవరైతే అట్లా అనుకోరో యాక్చువల్ అండ్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఓకే సార్, రిటాలియేషన్ పాకిస్తాన్ నుంచి కూడా రావచ్చు కొద్దో గొప్ప, దాన్ని ఎదుర్కొనేందుకు మనం ఎట్లా సన్నద్ధంగా ఉన్నాం? పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుంది అని అనుకునే భారతదేశం ఆల్రెడీ ప్రిపేర్డ్నెస్ లో ఉంది. మీరు కూడా మీ ఏరియాలో కూడా మీ కమ్యూనిటీ కూడా మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఇటువంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఏది ఏమైనా జరగచ్చు అనే పోవాలి. మనం ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు అనే మనం పోవాలి, సిద్ధంగా ఉండాలి, చేస్తాం. కానీ ఇందాక ధర్మపురి అరవింద్ గారు చెప్పినట్టు పాకిస్తాన్కి అంత సత్తా లేదు, అంత శక్తి లేదు. కాకపోతే పొలిటికల్ గా ఒక స్టేట్మెంట్ చెయ్యాలని అప్పుడప్పుడు చిన్న అడ్వెంచర్స్ చేయొచ్చు, కానీ ఆ అడ్వెంచర్ కి చాలా పెద్ద కాస్ట్ ఉంటుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే భారత లీడర్షిప్, ఇండియన్ లీడర్షిప్, భారతదేశంలో మనకున్న కల్చర్ లో కూడా మనం ఏంటంటే ఎవరైనా సరే ఏ దేశంలో ఉన్నా అక్కడ ఉన్న ప్రజల్ని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, ఇప్పుడు కూడా పెట్టలే. నిన్న ఆపరేషన్ సింధూర్ ఇంత పెద్ద ఆపరేషన్ జరిగింది, ఏ కోసాన కూడా మనము ప్రజల్ని, పాకిస్తాన్ లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం మాత్రం మనం కృషి ఆ తరుణంలో చూడలే, ఏ పని చేయలేదు. కేవలం ఎవరెవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, అది కూడా ఎవరైతే మన దేశానికి వచ్చి మన ప్రజలను చంపి వెళ్లారో వాళ్ళ మీదనే అటాక్ జరిగింది. అది పాకిస్తాన్ మీద అటాక్ కాదు, పాకిస్తాన్ ప్రజల మీద అటాక్ కాదు, పాకిస్తాన్ మిలిటరీ మీద అటాక్ కాదు, పాకిస్తాన్ ఎకానమీ మీద అటాక్ కాదు. ఇది కేవలం ఒక టెర్రరిస్ట్ ఆవరణ మీదనే అటాక్. ఇది బట్ ఇప్పుడు వాళ్ళు రిటాలియేషన్ చేసి ఏమైనా మళ్ళీ ప్రతిదాడులు చేస్తే నెక్స్ట్ ఆర్మీ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుందా? ఒక 1 సెకండ్ భరత్ గారు, ఇప్పుడు రిటాలియేట్ చేస్తే ఎవరి మీద చేయాలి? వాళ్ళు ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉండవు, ఎందుకంటే మనం చేసింది ఉగ్రవాద స్థావరాల మీద. సో వాళ్ళు అయితే ఆర్మీ బేస్ మీద ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి అంటే వాళ్ళు ఒక్కలే కాదు, ప్రపంచంలో ఏం చూస్తున్నాం, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రపంచంలో దేశాలు. వాళ్ళ ప్రెస్ రిలీజ్ లో రాత్రి ఏం చేశారంటే ఇన్నోసెంట్ సివిలియన్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డైడ్ అని. సో ఈవెన్ ఇఫ్ దే రిటాలియేట్, ఆన్ హూమ్ దే విల్ రిటాలియేట్?
ప్రపంచం ఏం చూస్తుంది? భారతదేశంలో ఉగ్రవాద స్థావరాలు లేవు, ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ కాలేదు, ఎప్పుడు అసలు డిస్కషన్ కూడా జరగలేదు. రెండోది ఆర్మీ స్థావరాల మీద చేయాలి. ఆర్మీ స్థావరాల మీద చేసిన సివిలియన్స్ మీద చేసిన అది ఫుల్ లెంత్ వార్ ఉంటది. ఇవాళ ఆపరేషన్ మీద దాడి చేస్తే ఫుల్ లెంత్ వార్. కూడా రిటాలియేట్. సో ఆపరేషన్ సింధు